విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 10,650 పోస్టులకు నామమాత్రపు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కనీసం 50,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యా సంఘాలు ధర్నా చేస్తున్నాయి. అసలు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అడుగు తెలుసుకుందాం. సార్, మీ ప్రధాన సమస్య ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకే అక్షరాల 2 లక్షల ఉద్యోగాలని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఈ కూడా ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. కానీ 3వ ఏడాది కేవలం 10,000తో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఉగాది రోజున మేము పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టాం. 50,000తో మినిమం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి భావించాం. కానీ 10,000తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడాన్ని విద్యార్థి యువన సంఘాలుగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు, ఈ రోజున అధికారంలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము తక్షణ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రద్దు చేసి 50,000తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని తక్షణ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి విద్యార్థి యువన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, జాబ్ క్యాలెండర్ ఉగాదికి రిలీజ్ చేశారు. చాలా వరకు మీరే విద్యార్థి సంఘాలే బాగా మెచ్చుకున్నారు. అసలు దాని మీద ఇప్పుడు నిరసన చేస్తున్నారు. అసలు ఈ రోజున వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన సంఘాలు ఎక్కడా మేము సపోర్ట్ చేయాలి. కేవలం బీజేపీకి సంబంధించిన ఏబీవీపీ యొక్క విద్యార్థి సంఘం మాత్రమే సపోర్ట్ చేసింది. కేవలం టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, అది కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ విద్యార్థి యువజన విభాగాలు మాత్రమే. వాళ్ళు కూడా ఎందుకు పోయారంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కేవలం వాళ్ళ విద్యార్థి యువజన సంఘాల నాయకులకు ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు పొగిడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్. కానీ మేమైతే ఈ జాబ్ క్యాలెండర్ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మాకు ఖచ్చితంగా 50,000తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఏ దశలో ఏ మంత్లో వాటిని భర్తీ చేస్తారో స్పష్టమైన హామీని కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగిందా? ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, మరి ఇప్పుడు అంతకుముందు అంతా ఏం చేశారు? గత ప్రభుత్వంలో కదా ఇదే పోరాటం చేశాం. ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేశాము. దాంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చర్మగీతం పట్టారు. ఏదైతే ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆ ప్రభుత్వం చేయలేంది మేము చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని కోరినందుకు రాష్ట్ర ప్రభుత్వం నమ్మి వాళ్ళకి ఓట్లేస్తే ఈ విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతని ఈ కూటమి ప్రభుత్వం దగా చేసి అన్యాయం చేసి నట్టేయడం ముంచింది. అందుకని ఇప్పుడు మళ్ళీ అదే డిమాండ్ని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి ఐక్య విద్యార్థి కార్యాచరణ గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. దానికి నిదర్శనమే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఉగాదికి ఇస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పింది కొన్నంత, చేసేది బండంత. వాళ్ళు ఏమన్నారు, అధికారంలోకి వస్తే మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న 20,000 ఉద్యోగాలు ఇచ్చి మా యువత జీవితాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో, కుట్రతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. సో చూసారు కదా, ముఖ్యంగా ఉగాదికి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్తో అసంతృప్తిగా ఉన్నామని కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, అది మాకు కొంచెం అంటే జాబ్ లేని వాళ్ళకి ఉపయోగపడేటట్టు కూడా చేయమన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కూడా ఇటువంటి హామీలే ఇచ్చింది, కానీ వారు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము ఏం చేస్తారు అనేది యువతకి అండగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.